जय श्री राम। जय जय माता। जय बोलो हनुमान के। जय श्री राम। जय श्री राम। जय श्री राम। హిందుత్వంలో ఉన్న కులాలని ఏకం చేయడానికి ధనంజయ్ గారు పనిచేస్తున్నారు. ఈరోజు శ్రీ హనుమాన్ విజయోత్సవ ర్యాలీ జరుపుకుంటున్నాం. బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ హిందూ బంధువులకి శ్రీమూర్తులకి అందరికీ పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తూ నేటి విజయోత్సవ ర్యాలీ ఏమిటి అంటే శ్రీరాముని బాణానికి 2 లక్ష్యాలు ఉన్నాయి. మొదటిది ఏ లక్ష్యాన్ని అయితే నిర్ణయిస్తాడో ఆ లక్ష్యాన్ని ఛేదించడం ఒక లక్షణం అయితే, మళ్ళీ ఆ
లక్ష్యాన్ని ఛేదించి తిరిగి రాముని హస్తంలో చేరిపోవడము రెండవ లక్షణము. ఆ విధంగానే ఎప్పుడైతే ఆంజనేయుడు సీతాన్వేషణకు బయలుదేరాడు, మిగతా వానరులను అడిగారు, ఆంజనేయ మరి సహస్ర యోజనాలు కదా లక్కకు ఎట్లా పోతాము? యోజనము అంటే 12 కిలోమీటర్లు, దాన్ని బట్టి సహస్ర యోజనాలంటే 12,000 కిలోమీటర్లు అవుతా ఉంది. మరి ఎట్లా దాడతావయ్యా ఆంజనేయ అంటే ఒకే ఒక మాట చెప్పాడు ఆంజనేయుడు, నేను శ్రీరాముని బాణం లాగా వెళ్ళొస్తాను అని ఒకే ఒక మాట చెప్పాడు. ఎందుకంటే ఏ లక్ష్యాన్ని అయితే గురి పెడతారో రామబాణం, ఆ లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ వచ్చి రాముడి అమల పొదిలో కొనిపోతుంది రామబాణం. అది రామబాణం యొక్క విశిష్టత. అలాగే హనుమంతుడు కూడా నేను కార్యాన్ని ఛేదించుకొని భగవంతుడు పనిముట్టుగా నేను రామ లక్ష్యాన్ని ఛేదించి మళ్ళీ మీ దగ్గరికి వస్తాను అని ఆంజనేయుడు పలికి సీతాన్వేషణకు బయలుదేరారు. కావున ప్రతి హిందూ బంధువు ఆంజనేయుడు వాళ్ళు ఏం చేస్తామని అంటే పట్టుదల, పరాక్రమము, రామ భక్తి. అంటే భక్తికి మించింది ఏమీ లేదు, భక్తి ప్రధానం. కావున ప్రతి వారు రాబో కాలము ఎంతో ఆలస్యవంతమైన సమాజం తయారవుతుంది. కావున అంటే ఒకప్పుడు పెద్ద మనుషులు చెప్పేవారు, బాల్యంలో అంటే సూర్యోదయానికి పిలిస్తే వెంటనే పవిత్రంగా వస్తుంది. ఆ విధంగానే బాల్యములో ఉదయించిన ప్రేమ భక్తి చిరస్థాయిగా ఉంటుంది. కావున బాల్యంలోనే అతి భక్తి భావనను నేర్పాలి. మనము అందరము హిందూ బంధువులము. ఏ హిందువు ప్రపంచంలో శంనో ద్విపదే శంనో చతుష్పాదే, 2 చక్రాల మనుషులే కాకుండా 4 కాల జంతువులు కూడా సంతోషంగా జీవించాలని కోరుకునేవాడు ఒకే ఒక హిందువు ప్రపంచంలో, ఆయన హిందువు. జై శ్రీరామ్. అవునా, నాకు ఇచ్చిన అవకాశాన్ని చాలా బాగుంటుంది. కావున సమయం చాలా అతీతమైంది. కావున నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వాళ్ళు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. చేతులున్నటువంటి వాళ్ళందరూ పిగిలి బిగించి 2 చేతులు పైకెత్తి జై శ్రీరామ్ అని గట్టిగా అన్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. ఈరోజు మన చిరంజీవి అయినటువంటి వీర హనుమాన్ విజయ యాత్రను మన నల్గొండ పట్టణములో పురవిధుల గుండా భారీ శోభయాత్ర నిర్వహిస్తున్నాము. అంటే మన జన్మ ధన్యమైనది. భగవాన్ హనుమంతుడు రామ కార్యము కోసము జీవించాడు. రామ కార్యము కోసము తన సర్వస్వాన్ని అర్పణ చేశాడు. మన భారతదేశము బంగారు పక్షి, భారతదేశము నిశ్చయమని, భారతదేశము ప్రపంచ దేశాలకు మార్గదర్శనము చేసినటువంటి దేశము. సాక్షాత్తు ఈ దేశంలో భగవంతుడు ఆడుకున్నటువంటి భూమి. ఈ భూమిలో మన పెద్దలు చెప్తారు, ఇవాళము సమారభ్య యావదిందు సరోవరం తం దేవనిమితం దేశం హిందూస్థానం ప్రసిద్ధి. హిమాంశు వరకుంటే ఇటు కన్యాకుమారి వరకు, ఈ కటకు నుంచి కటకు వరకు ఈ విశాల భారతదేశంలో సాక్షాత్తు భగవంతుడు ఆడుకున్నటువంటి భూమి. ఈ భూమిలో శ్రీరాముడు లేదా, ఈ భూమిలో శ్రీకృష్ణుడు ఆడుకోలేదా, ఈ భూమిలో దుర్గామాత వెలసిల్లి మహిషాసురుని రాక్షసులను సంహరించిన భూమి మన భూమియే. వేద భూమి, తపో భూమి, పుణ్య భూమి, మోక్ష భూమి. ప్రపంచ దేశాలకు బట్టగట్టుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రపంచ దేశాలకు బట్టగట్టుకోవడం నేర్చిన దేశము నా భారతదేశము. ఇలాంటి దేశంలో నేను పుట్టాను, ధన్యులను. బట్ట కట్టుకోవడమే కాదండి, ప్రపంచ దేశాలన్నీ అన్నమో రామచంద్రం అంటూ ఆకలితో అలమటిస్తున్న సమయంలో
నా తల్లి భరతమాత ప్రపంచ దేశాలకు అన్నాన్ని ప్రసాదించిన దేశము, అన్నపూర్ణగా వెలిసిన దేశము. అన్నానే కాదండి, ప్రపంచ దేశాలు అజ్ఞానంధకారంలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు నా తల్లి భరతమాత ప్రపంచ దేశాలకు జ్ఞానాన్ని ప్రసాదించిన దేశము, జ్ఞానపూర్ణగా వెలిసిన దేశము నా భారతదేశమే. ప్రపంచ దేశాలకు సున్నాను అందించిన దేశము నా భారతదేశమే. ఇలాంటి దేశంలో మనం పుట్టాము, ధన్యులము. ఇతర దేశాలలో దేవదూతలు పుట్టి పెరిగితే నా భారతదేశంలో సాక్షాత్ భగవంతుడు పుట్టి పెరిగిన భూమి. ఇలాంటి భూమిలో మనం పుట్టాము. హనుమంతుని గుణగణాలు ఈనాడు ప్రతి భారతీయుడు అలవర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. హనుమంతుడు ఏ విధంగా అయితే రామ కార్యము కోసము అతి చిన్న వయసులోనే ఉదయించే సూర్యుణ్ణి మింగడం కోసము వెళ్ళలేదా, ఇలాంటి హనుమంతుడు మనకు కావాలి. హనుమంతుని యొక్క గుణగణాలను మనం స్వీకరించాలి. అతి చిన్న వయసులోనే హనుమంతుడు ఉదయించే సూర్యుడు ఒక చెట్టు నుంచి కాషాయ వర్ణంలో వస్తుంటే వాయు వేగంతో మింగడానికి వెళ్ళినప్పుడు వాయుదేవుడు హనుమంతునికి శాపం ఇస్తాడు. ఈ సృష్టిలో నీకంటే శక్తిమంతుడు ఎవరుండరు, కానీ నీకు జ్ఞాపక శక్తి ఉండకపోగాక అని చెప్పి పహలేగాంలో ఏప్రిల్ 22వ తారీఖు రోజు నాడు 22 మంది జమ్మూ కాశ్మీర్ లో హిందువులను పాయింట్ బ్లాక్ పైన షూట్ చేశారు. వాళ్ళంతా ఎవరు ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరమైన ఆసన్నమైనది. అక్కడ ఉన్నటువంటి చనిపోయినటువంటి సోదరులందరూ కూడా ఆయన చాతల మంగళ రెడ్డ కమ్మ కాప వైశ్యుడ బ్రాహ్మణ అని చూడలేదు. ఇతనికి మొత్తాడు ఉన్నదా లేదా, ఇతడు శుద్ధి చేసుకున్నాడా లేదా, ఈయన యొక్క ఐడి కార్డు ఏమున్నదని గుర్తించి హిందువులను పైట్ బ్లాక్ పై దాడి చేశారు. ఈనాడు హిందువులు కులాల పేరుతో, వర్గాల పేరుతో, వర్ణాల పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాల కోసము విడిపోయినట్లయితే రాబోయే కాలంలో మన దుకాణునహి మన మతాన్నహి హిందువులారా ఆలోచన చేయండి. నీ ధర్మం ఏమిటిది? ఈనాడు కులాలు గడపలోపల పోము, గడప దాటి నేను హిందువును, హిందూ రక్షణ కోసం పాటుపడతాను, ధర్మ జాగరణ కోసం పాటుపడతాను అని మనం నిర్వహించాల్సిన అవసరం ఉన్నది. ఈనాడు హిందువులందరూ ఈనాడు ఏ విధంగా తయారవుతున్నారంటే మేమిద్దరము మాకొక్కరు ముద్దు అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఈ మైండ్ సెట్ మారాలి. మేము ఇద్దరము మాకు నలుగురు పిల్లలు అనేటువంటి స్థితికి ఈనాడు హిందూ సమాజం రావాల్సిన సమయం ఆసన్నమైనది. మేమిద్దరము మాకు ఎవరు తీసుకెళ్లిలో ఇప్పటి వరకు తెలియనటువంటి స్థితి ఉన్నది. ఈ స్థితి నుంచి హిందూ సమాజం చైతన్యమైనది, జాగృతమైనది. నా ధర్మ రక్షణ కోసము కంకణం కట్టారు అని ఈనాడు నల్గొండ పట్టణంలో ఉన్నటువంటి యువకులంతా నడుం బిగించవలసిన సమయం ఆసన్నమైనది. ఈనాడు కులాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మన వేద కాలంలో మన ఉపనిషత్తులో సాక్షాత్తు హనుమంతుడు మన యొక్క ఈ దేవతల కాలంలో లేనిటువంటి అస్పృశ్యత విదేశస్తులు మన దేశంలోకి వ్యాపారం పేరుతో కావచ్చు వాళ్ళ తినడానికి తిండి లేక ప్రవేశించి ఇక్కడ ఉన్నటువంటి హిందువుల మధ్య చిచ్చు పెట్టి మన హిందువుల మధ్య కులాల మధ్య కుమ్ములాటలు సృష్టించారు. వాళ్ళు సృష్టించిన కారణం చేతనే ఈనాడు కులభేదం ప్రవేశించింది. ఆనాడు శ్రీరామచంద్రమూర్తి ఆటవిక మహిళ అయినటువంటి శబరి మాత ఇచ్చిన ఎంగిలి రేగు పనులు తినలేదా భగవంతుడు? అదే విధంగా తన సోదరుని వలె గృహుణ్ణి గుండెల కట్టుకోలేదా ఆనాడు శ్రీరామచంద్రమూర్తి? ఆనాడు లేని అస్పృశ్యత ఈనాడు నా గ్రామాలలో ఎందుకు? గ్రామాలలో ఈనాడు చాలా గ్రామాలలో అస్పృశ్యత అంటరానితనం ఉన్నది. ఈ అస్పృశ్యత అంటరానితనం తొలగించాలి. ఇప్పటి ఈనాటికి కూడా అనేక గ్రామాలలో దేవాలయాల్లోకి హిందువులందరినీ సగర్వంగా రాని అనేటువంటి పరిస్థితి ఉన్నది. దీని నుంచి హిందూ సమాజం అంతా మేలుకొనాలి. మనమంతా ఒకటి. నా తల్లి భరతమాత, నా భరతమాత కోసము తుది శ్వాస వరకు పోరాట అని ఈనాడు నల్గొండ యువకులు నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమైనది. ఆ దిశలో వీర హనుమాన్ విజయ యాత్రలో
మనం సంకల్పం తీసుకొని ఈ ధర్మం కోసము ఈ సమాజం కోసం పాటుపడమని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జానకి ఒక్కసారి పిడికిలి బిగించి మరొకసారి చేస్తాం గట్టిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై గోమాతా జై గోమాతా उल्लू है, समझता नहीं है। चाकू तरबूज पर गिरे या तरबूज चाकू पर, दोनों में कटना तो तरबूज को ही पड़ता है। अरे तो आना, वो फिल्म में हीरो क्या बोलता है? आई वेटिंग। इसीलिए तू तीसरी फेल है। आई वेटिंग नहीं होता, आई एम वेटिंग। पर तुझे ज्यादा वेट नहीं करवाऊंगा, आई एम कमिंग। DJ Max. शिवाजी महाराज की जय। DJ Tushar.